ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మన టీవీ స్క్రీన్ పై. రిటైర్డ్ ఐపీఎస్ రంజన్ భార్య మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిన్న అర్ధరాత్రి టైంలో రంజన్ ఇంట్లోకి కల్పన సహా ముగ్గురు నిందితులు వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్లో నిద్రిస్తున్న తనూజపై అర్ధరాత్రి 2 గంటల సమయంలో దాడి చేసి చంపేశారు నేపాలీ గ్యాంగ్. మొదట తనూజ చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి ఊపిరాడకుండా హత్య చేశారు. సో మర్డర్ తర్వాత బీరువాలోని బంగారం నగదు దోచుకొని దొంగలు పరారయ్యారు. సిపి సజ్జనర్ నేతృత్వంలో గాలింపు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం పూణే, నేపాల్ బోర్డర్ సహా ఇతర రాష్ట్రాల్లో గాలింపు కొనసాగుతోంది. గతంలో పూణే, బెంగళూరులో ఈ తరహా నేరాలు జరిగినట్టుగా గుర్తించగా ఆయా ప్రాంతాల్లో ఉన్న గ్యాంగ్లకు సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా ఎంక్వైరీ కొనసాగుతోంది. నిందితుల మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా విచారణ జరుపుతున్నారు ప్రత్యేక దర్యాప్తు అధికారులు. సో 1 కాదు 2 కాదు, ఈ గడిచిన 2 ఏళ్లలో దాదాపుగా 15 చోట్ల ఒక నేపాలీ గ్యాంగ్ అరాచకాలు క్రియేట్ చేస్తుంది. ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లల్లో పని మనుషులుగా స్టార్టింగ్లో సౌమ్యంగా ఉంటూ వాళ్ళతో ఒక అవినాభావ సంబంధాన్ని, ఒక మంచి రిలేషన్ని పెంచుకున్న తర్వాత వీళ్ళు చేసే అరాచకాలు అన్నీ ఇన్ని కావు. సో మొదట వాళ్ళు పనిలోకి రావడం కోసం సో కేవలం ఫుడ్ పెడితే చాలు, మాకు డబ్బులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి వాళ్ళని నమ్మించి, ఎప్పుడైతే అంటే ఇప్పుడు ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఏమనుకుంటారు అంటే ఒక ఐపీఎస్ గ్రేడో, ఐఏఎస్లో, లేకపోతే పెద్ద పెద్ద జర్నలిస్ట్లో, లేకపోతే లాయర్లో, యాక్టర్లో, సో వీళ్ళతో పని చేయించుకుంటున్నాం కదా, వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇస్తే బాగుంటుంది అనే ఇదిలోకి వచ్చిన తర్వాత, అంటే వీళ్ళు మన దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నారు కాబట్టి ఫుడ్తోనే కాదు, ఎప్పుడన్నా ఒకసారి బట్టలే కాదు, కొంచెం డబ్బులు కూడా ఇస్తే, సహాయం చేస్తే బాగుంటుంది, వాళ్ళ కష్టం మనకెందుకు, వాళ్ళ శ్రమనితో మనం ఎంజాయ్ చేయాల్సిన అవసరం లేదు కదా అని చెప్పి పెద్దవాళ్ళు ఫీల్ అయ్యేలా చేసుకుంటారు. దాని తర్వాత అంతో ఇంతో నెలవారీ ఇస్తున్న తర్వాత సో నెలకి ఇంతని వాళ్ళకి ఒక నమ్మకం కలిగించి దాని తర్వాత వీళ్ళ యొక్క మిషన్ స్టార్ట్ అవుతుంది. గడిచిన 2 ఏళ్లలో బిజినెస్ మ్యాగ్నెట్స్ కావచ్చు, చిన్న చిన్నగా పొలిటీషియన్స్ కావచ్చు, సో కాల్డ్ పెద్ద మనుషులు కావచ్చు, సో వాళ్ళ ఇళ్లలో జరిగిన ఈ యొక్క దొంగతనాల లిస్టు బయటికి తీస్తే సో ఈ యొక్క నేపాలీ గ్యాంగే చేసిందంటూ కూడా పోలీసులు గుర్తించారు. అండ్ ఏదైతే మెట్రోపాలిటన్ సిటీస్ చెన్నై, బెంగళూరు, బాంబే ఇలాంటి చోట్ల కూడా పెద్దవాళ్ళ ఇళ్లల్లో ఈ యొక్క దొంగతనం జరిగితే అక్కడ నేపాలీ గ్యాంగే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇప్పటికే ఇటు పూణే సరిహద్దుల్లో ఈ యొక్క నేపాలీ గ్యాంగ్ కోసం ఒక సిపి సజ్జనర్ నేతృత్వంలోని ఒక దర్యాప్తు బృందం ఇప్పటికే గాలింపు కొనసాగుతోంది. వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ సిగ్నల్స్ ఆధారంగా ఈ యొక్క ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు. సో సరిగ్గా అర్ధరాత్రి సమయంలో ఫస్ట్ ఫ్లోర్లో తనూజ నిద్రపోతోంది. మొత్తం అప్పటికే రెక్కి నిర్వహించేశారు, ఎలాంటి ఇబ్బంది లేదు. సో డబ్బులు ఎక్కడున్నాయో తెలుసు, బీరువా కీ ఎక్కడుందో తెలుసు, ఎంత బంగారం ఉందో తెలుసు, ఎంత లిక్విడ్ క్యాష్ ఉందో తెలుసు, విలువైన వస్తువులు ఏంటో తెలుసు, ఇంకా వెండి ఎంత ఉందో తెలుసు. సో ఏ ర్యాక్లో ఎంతెంత ఆభరణాలు ఉన్నాయి, ఇంకా ఎంత వాడారు, ఎంత వాడుతున్నారు అనేది మొత్తం ఒక రెక్కి నిర్వహించిన తర్వాత ఈ నేపాలీ గ్యాంగ్ ఈ యొక్క దారుణానికి పాల్పడింది. సో ఇప్పటికే సిపి సజ్జనర్ గారు కూడా చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి నేపాలీ గ్యాంగ్స్ని, తెలియని వాళ్ళని ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇంట్లో పనులకి యూస్ చేయొద్దంటూ కూడా సజ్జనర్ చెప్తున్న పరిస్థితి. సో ఏది ఏమైనప్పటికీ చాలా అతి కిరాతకంగా మాజీ ఐపీఎస్ రంజన్ భార్యని చాలా దారుణంగా అనంత లోకాలకు పంపించేశారు. సో దాని తర్వాత బంగారం అంతా వెతికెళ్ళిపోయారు. సో నోట్లో గుడ్డలు కుక్కి అతి దారుణంగా ఆవిడపై ప్రవర్తించి తల మీద రాడ్లతో కొట్టి నోట్లో గుడ్డలు కుక్కి ఊపిరాడకుండా ఆవిడని చంపేశారు చాలా కిరాతకంగా. మనం కాకి సినిమాలో కొన్ని సీన్స్ ఉంటాయి, ఏదైతే ఆ హవేరియా గ్యాంగ్ని పట్టుకోవడం కోసం హీరో కార్తీక్ సో 10 దర్యాప్తు బృందాలుగా నార్త్కి వెళ్తారు. సో వాళ్ళు చేసిన అరాచకాలు నిజంగా అన్నీ ఇన్ని కావు. ఎలాగైతే వాళ్ళ క్రైమ్ ప్యాటర్న్ ఉందో, అంటే అక్కడ ఉన్న సొత్తుని, అక్కడ ఉన్న నగదుని
బంగారాన్ని వెండిని దోచుకెళ్ళడం కోసం వాళ్ళు వేసే ప్లాన్స్ ఏవైతే ఉంటాయో ఆ మనిషిని చంపే విధానం కూడా చాలా అత్యంత దారుణంగా ఉంటుంది. రిటైర్డ్ ఐపీఎస్ రంజన్ భార్య మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిన్న అర్ధరాత్రి టైంలో రంజన్ ఇంట్లోకి కల్పన సహా ముగ్గురు నిందితులు వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్లో నిద్రిస్తున్న తనూజపై అర్ధరాత్రి 2 గంటల సమయంలో దాడి చేసి చంపేశారు నేపాలీ గ్యాంగ్. మొదట తనూజ చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి ఊపిరాడకుండా హత్య చేశారు. సో మర్డర్ తర్వాత బీరువాలోని బంగారం నగదు దోచుకొని దొంగలు పరారయ్యారు. సిపి సజ్జనర్ నేతృత్వంలో గాలింపు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం పూణే, నేపాల్ బోర్డర్ సహా ఇతర రాష్ట్రాల్లో గాలింపు కొనసాగుతోంది. గతంలో పూణే, బెంగళూరులో ఈ తరహా నేరాలు జరిగినట్టుగా గుర్తించగా ఆయా ప్రాంతాల్లో ఉన్న గ్యాంగ్లకు సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా ఎంక్వైరీ కొనసాగుతుంది. నిందితుల మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా విచారణ జరుపుతున్నారు ప్రత్యేక దర్యాప్తు అధికారులు. సో 1 కాదు 2 కాదు, ఈ గడిచిన 2 ఏళ్లలో దాదాపుగా 15 చోట్ల ఒక నేపాలీ గ్యాంగ్ అరాచకాలు క్రియేట్ చేస్తుంది. ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లల్లో పని మనుషులుగా స్టార్టింగ్లో సౌమ్యంగా ఉంటూ వాళ్ళతో ఒక అవినాభావ సంబంధాన్ని, ఒక మంచి రిలేషన్ని పెంచుకున్న తర్వాత వీళ్ళు చేసే అరాచకాలు అన్నీ ఇన్ని కావు. సో మొదట వాళ్ళు పనిలోకి రావడం కోసం సో కేవలం ఫుడ్ పెడితే చాలు, మాకు డబ్బులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి వాళ్ళని నమ్మించి, ఎప్పుడైతే అంటే ఇప్పుడు ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఏమనుకుంటారు అంటే ఒక ఐపీఎస్ గ్రేడో, ఐఏఎస్లో, లేకపోతే పెద్ద పెద్ద జర్నలిస్ట్లో, లేకపోతే లాయర్లో, యాక్టర్లో, సో వీళ్ళతో పని చేయించుకుంటున్నాం కదా, వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇస్తే బాగుంటుంది అనే ఇదిలోకి వచ్చిన తర్వాత అంటే వీళ్ళు మన దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నారు కాబట్టి ఫుడ్తోనే కాదు, ఎప్పుడన్నా ఒకసారి బట్టలే కాదు, కొంచెం డబ్బులు కూడా ఇస్తే, సహాయం చేస్తే బాగుంటుంది, వాళ్ళ కష్టం మనకెందుకు, వాళ్ళ శ్రమనితో మనం ఎంజాయ్ చేయాల్సిన అవసరం లేదు కదా అని చెప్పి పెద్దవాళ్ళు ఫీల్ అయ్యేలా చేసుకుంటారు. దాని తర్వాత అంతో ఇంతో నెలవారీ ఇస్తున్న తర్వాత సో నెలకి ఇంతని వాళ్ళకి ఒక నమ్మకం కలిగించి దాని తర్వాత వీళ్ళ యొక్క మిషన్ స్టార్ట్ అవుతుంది. గడిచిన 2 ఏళ్లలో బిజినెస్ మ్యాగ్నెట్స్ కావచ్చు, చిన్న చిన్నగా పొలిటీషియన్స్ కావచ్చు, సో కాళ్ళు పెద్ద మనుషులు కావచ్చు, సో వాళ్ళ ఇళ్లలో జరిగిన ఈ యొక్క దొంగతనాల లిస్ట్ బయటికి తీస్తే సో ఈ యొక్క నేపాలీ గ్యాంగే చేసిందంటూ కూడా పోలీసులు గుర్తించారు. అండ్ ఏదైతే మెట్రోపాలిటన్ సిటీస్ చెన్నై, బెంగళూరు, బాంబే ఇలాంటి చోట్ల కూడా పెద్దవాళ్ళ ఇళ్లల్లో ఈ యొక్క దొంగతనం జరిగితే అక్కడ నేపాలీ గ్యాంగే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇప్పటికే ఇటు పూణే సరిహద్దుల్లో ఈ యొక్క నేపాలీ గ్యాంగ్ కోసం ఒక సిపి సజ్జనర్ నేతృత్వంలోని ఒక దర్యాప్తు బృందం ఇప్పటికే గాలింపు కొనసాగుతోంది. వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ సిగ్నల్స్ ఆధారంగా ఈ యొక్క ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు. సో సరిగ్గా అర్ధరాత్రి సమయంలో ఫస్ట్ ఫ్లోర్లో తనూజ నిద్రపోతోంది. మొత్తం అప్పటికే రెక్కి నిర్వహించేశారు, ఎలాంటి ఇబ్బంది లేదు. సో డబ్బులు ఎక్కడున్నాయో తెలుసు, బీరువా కీ ఎక్కడుందో తెలుసు, ఎంత బంగారం ఉందో తెలుసు, ఎంత లిక్విడ్ క్యాష్ ఉందో తెలుసు, విలువైన వస్తువులు ఏంటో తెలుసు, ఇంకా వెండి ఎంత ఉందో తెలుసు. సో ఏ ర్యాక్లో ఎంతెంత ఆభరణాలు ఉన్నాయి, ఇంకా ఎంత వాడారు, ఎంత వాడుతున్నారు అనేది మొత్తం ఒక రెక్కి నిర్వహించిన తర్వాత ఈ నేపాలీ గ్యాంగ్ ఈ యొక్క దారుణానికి పాల్పడింది. సో ఇప్పటికే సిపి సజ్జనర్ గారు కూడా చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి నేపాలీ గ్యాంగ్స్ని, తెలియని వాళ్ళని ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇంట్లో పనులకి యూస్ చేయొద్దంటూ కూడా సజ్జనర్ చెప్తున్న పరిస్థితి. సో ఏది ఏమైనప్పటికీ చాలా అతి కిరాతకంగా మాజీ ఐపీఎస్ రంజన్ భార్యని చాలా దారుణంగా అనంత లోకాలకు పంపించేశారు. సో దాని తర్వాత బంగారం అంతా వెతికెళ్ళిపోయారు. సో నోట్లో గుడ్డలు కుక్కి అతి దారుణంగా ఆవిడపై ప్రవర్తించి తల మీద రాడ్లతో కొట్టి నోట్లో గుడ్డలు కుక్కి ఊపిరాడకుండా ఆవిడ్ని చంపేశారు చాలా కిరాతకంగా. మనం కాకి సినిమాలో కొన్ని సీన్స్ ఉంటాయి, ఏదైతే ఆ హవేరియా గ్యాంగ్ని పట్టుకోవడం కోసం హీరో కార్తీక్ సో 10 దర్యాప్తు బృందాలుగా నార్త్కి వెళ్తారు. సో వాళ్ళు చేసిన అరాచకాలు నిజంగా అన్నీ ఇన్ని కావు. ఎలాగైతే వాళ్ళ క్రైమ్ ప్యాటర్న్ ఉందో
అంటే అక్కడ ఉన్న సొత్తుని, అక్కడ ఉన్న నగదుని, బంగారాన్ని, వెండిని దోచుకెళ్ళడం కోసం వాళ్ళు వేసే ప్లాన్స్ ఏవైతే ఉంటాయో ఆ మనిషిని చంపే విధానం కూడా చాలా అత్యంత దారుణంగా ఉంటుంది.